వెల్కమ్ టు డే 1 ఆఫ్ రోటి పచ్చడి సిరీస్. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. అవి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గాక ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ టొమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి తిప్పుకోవాలి. మూత పెట్టి టొమాటోలు కూడా మగ్గించుకున్నాక నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు వేసి కలపాలి. ఇప్పుడు లైట్గా తరిగిన కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న గార్లిక్ అండ్ చిల్లీస్ని రోట్లో పౌడర్లా అయ్యేదాకా దంచుకోవాలి. నెక్స్ట్ వంకాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. మరీ పేస్ట్ అయ్యేలా కాకుండా కొంచెం ముక్క తగిలేలా దంచుకోవాలి. తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసుకొని కలిసేదాకా ఒకసారి తిప్పుకోవాలి. లాస్ట్‌కి తాలింపు వేసుకొని ఒక్కసారి కలిపితే అబ్బబ్బబ్బా! చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకేముంది, వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని రవ్వంత పచ్చడేసుకొని తింటే ఉంటది అదుర్స్ అంతే. సబ్స్క్రైబ్.